వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. దుబాయ్ పర్యటనలో పెట్టుబడుల వేటలో మంత్రి నారాయణ. ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి మంత్రి డాక్టర్ నారాయణ 3 రోజుల దుబాయ్ పర్యటనను సాఫల్యవంతంగా పూర్తి చేశారు. ఏపీలో పెట్టుబడులు ఆకర్షించాలనే లక్ష్యంతో ఆయన BEA ఫెసిలిటీ, టెక్టోన్ ఇంజనీరింగ్, అరబ్ ఇండియా స్పైసెస్ వంటి సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అనుకూల వాతావరణం, నైపుణ్య వనరుల గురించి వివరించారు. ఏపీని గ్లోబల్ ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. పరిశ్రమలతో భాగస్వామ్యం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. రీసైక్లింగ్, గ్రీన్ ఎనర్జీ, స్మార్ట్ సిటీస్ రంగాల్లో సహకారం కోరారు. ఈ పర్యటన ద్వారా పలు సంస్థలు ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపినట్లు సమాచారం. మంత్రి నారాయణ ఈ రాత్రి దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు. పులివెందుల మెడికల్ కాలేజీ పరికరాల తరలింపుపై వైసీపీ ఆగ్రహం. పులివెందుల మెడికల్ కాలేజీలో ఆధునిక పరికరాలను తరలించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ నేతలు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ నిర్మించిన ఈ కాలేజీ పేదల వైద్య సేవలకు చిహ్నం. ఇప్పుడు దాన్ని బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోంది అని విమర్శించారు. నెల రోజులుగా వైసీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని, ఆయన ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలను వేధించడం మానుకోవాలని హెచ్చరించారు. పరికరాల తరలింపును వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వ ధర్మమని, వైసీపీ ప్రజా ఆసుపత్రుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంతసేపు డీలర్షిప్లు బీకినామా లేదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లను బీకినామా లేదా, లేకుంటే అంగన్వాడీ ఉద్యోగులు బీకినామా లేదా, లేకుంటే యానిమేటర్లు ఉద్యోగాల నుంచి బీకినామా లేదా. ఈ కాదండి మీరు చేయాల్సింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హరాస్ చేయడం ఇది కాదండి మీరు చేయాల్సింది. ఇట్లాంటి చేతనైతే 4 మంచి కార్యక్రమాలు మీరు చేయాలా. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపే దిశగా మీరందరూ కూడా పోయి మీ ప్రభుత్వంతో కొట్లాడాలా. ఆ పని చేయరు. ఇవాళ పులివెందుల మెడికల్ కాలేజీలోని పరికరాలు షిఫ్ట్ కాకుండా మీరందరూ పోయి గొడవ పడాలి ప్రభుత్వంతో. ఆ పని చేయడం లేదు. ఎంతసేపు మా కార్యకర్తలను హరాస్ చేయడం 16-17 నెలలుగా మీరు చేసింది అదే. ఇప్పటికైనా ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్ని పక్కన పెట్టి, హరాస్మెంట్ కార్యక్రమాలు పక్కన పెట్టి పనికొచ్చే పనులు చేయండి. పులివెందుల అభివృద్ధి మీద, జిల్లా అభివృద్ధి. హైదరాబాద్ లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. విద్యా, ఉపాధి, గృహ నిర్మాణం, మతపరమైన కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. మైనారిటీ విద్యార్థుల కోసం స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు వేగంగా అమలవుతున్నాయని తెలిపారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ మైనారిటీ సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సామాజిక సమానత్వాన్ని బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఇద్దరు నాయకులు స్పష్టం చేశారు. क्रिकेट एसोसिएशन हो गया ना, अभी कितने बार उसके बारे में आप बात करेंगे. हैदराबाद क्रिकेट एसोसिएशन तो अभी मैं हूं नहीं ना उसके बारे में. मैं कभी भूलता नहीं हूँ. मैं जो काम करता हूँ, मैं स्पोर्ट्स में मैं भूलता नहीं हूँ, क्योंकि जो भी आप करके आप बोल रहे हैं तो मुझे सही नहीं लगता है. तो मैं कभी भी आप देखे होंगे, मैं कभी भी मैं क्रेडिट नहीं लेता हूँ. मैं क्रेडिट प्लेयर को ही देता हूँ जो प्लेयर मेहनत करता है. मेरे से शायद सीखा होगा, बट जो मेहनत, जो आप बोलने के बाद जो प्लेयर मेहनत करता है वो इम्पोर्टेंट रहता है. क्योंकि नाम लेके क्या करोगे आप बताइए. नाम के लिए तो काम नहीं कर रहा हूँ मैं. यहाँ पे काम इसलिए कर रहा हूँ कि कोई मेरे से मदद मिल जाए, मेरे किसी को अच्छा हो जाए. नहीं, मैं ऑफ साइड में भी बहुत अच्छा खेलता था. खाली फ्लिक के बारे में बात करें. जुबलीज में हम लोग बहुत अच्छा कर रहे हैं और पार्टी एकदम बिल्कुल पॉजिटिव है और हम लोग यहाँ से 100% जीतेंगे. और यहाँ पे मुझे कोई इसमें दो राय नहीं दिखती कि शायद मेरे ख्याल में BRS 3rd प्लेस भी आ सकती. बोल नहीं सकते, क्योंकि मेरा थिंकिंग है, जो मैं जो देख रहा हूँ, जो कैंपेनिंग में ऐसा लग रहा है कि BRS 3rd भी आ सकती. देखिए,
बातें करने में बहुत होता है। मैं आपको एक चीज बताऊंगा जुबली हिल्स के बारे में। आप जब बता रहे कि 2023 में मैं जब इलेक्शन जब लड़ा था, तो जब भी लोग को पता चला कि बीआरएस को पार्टी को, आप इसमें आप बोल नहीं सकते कि वहां ऐसा हुआ। मैंने बहुत कोशिश की, मैंने बहुत ट्राई किया। उसके बाद में मैं हटने के बाद क्या हुआ वो बोलिए, वो उसके बारे में बात करी। मेरे हटने के बाद कितने प्रॉब्लम्स है मेरे टाइम पे, तो मैं వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. మొంతా తుఫాన్ వల్ల రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం సహాయం చేయడంలో విఫలమైందని అన్నారు. సీఎం మంత్రులు కేవలం మాటలు చెబుతున్నారని, చేతల్లో చూపడం లేదని విమర్శించారు. పంట బీమా అమలు చేయకపోవడం వల్లే రైతులు దెబ్బతిన్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇన్సూరెన్స్ చెల్లించి ఉంటే రైతుల నష్టం తీరేదని చెప్పారు. కూలిపోయిన పంటలను, నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం తాలూకు వ్యవహార శైలిని, రైతుల పట్ల మనం అనుసరిస్తున్న విధానాన్ని మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం, ఖండిస్తున్నాం. ప్రభుత్వ విధానం ఉంటే ఎవరి పార్టీలో పాలసీ ఆల్ది, ఎవరు ప్రభుత్వం పాలసీ ఆల్ది. మా ప్రభుత్వ పాలసీ మేము రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతుకి అండగా ఉంటూ వాళ్ళ ఇంటి ముందుకే డోర్ స్టెప్కే అన్ని ఇవ్వాలనేది మా ప్రభుత్వ విధానం. మీ ప్రభుత్వ విధానం అది కాదు. మీ ప్రభుత్వ విధానం రైతు ఇన్సూరెన్స్ రైతే కట్టుకోవాలి, రైతు ఎరువులను వచ్చి అక్కడ షాపుల దగ్గరికి వెళ్ళి షాపులకి వెళ్ళి కొనుక్కోవాలి, లేకపోతే పిఎస్ఎల్కి వెళ్ళి పార్టీ వాళ్ళకి ఇచ్చుకోవాలి. అది మీ ప్రభుత్వం. ఓకే, దానివల్ల అందరూ మేలు జరుగుతుందా? మా ప్రభుత్వ విధానం. దాంతోపాటు విద్యా వైద్యం మా ప్రధానం మాకు. అందుకే కార్యక్రమాలన్నీ కూడా మేము చేసుకొచ్చాం. నాడు నేడు పెట్టినా, లేదు స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టినా, లేదు సిబిఎస్ సిలబస్ పెట్టినా, లేదు ఏతో జనీవాతో మాట్లాడుతూ వాళ్ళ తాలూకా ఆఫీస్ ఓపెన్ చేసి ఆ కార్యక్రమం చేద్దామని చేసినా, లేదు టోపులు పెట్టినా, అవన్నీ మా ప్రభుత్వ విధానం మాది. లేదు మధ్యాహ్నం భోజనం వచ్చి రోజుకో మెనూ పెట్టి పిల్లలకి పౌష్టికమైన ఆహారం పెట్టినా, లేదు ఐరన్ కింద పెరగడానికి వచ్చి మార్నింగ్ వచ్చి వాళ్ళకి మధ్యాహ్నం రాగిజావ పెట్టినా, ఇవన్నీ మా ప్రభుత్వ విధానం మాది. మీ ప్రభుత్వ విధానం మీది. ఇవన్నీ అక్కర్లేదు, సిబిఎస్ అక్కర్లేదు, ఇంగ్లీష్ మీడియం అక్కర్లేదు. లేదా తెలంగాణ పత్తి రైతులు మరోసారి కష్టాల్లోకి నెట్టబడ్డారు. వర్షాలలో పంటలు దెబ్బతిని గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో సీసీఐ కొత్తగా జారీ చేసిన ఆదేశాలు రైతులపై భారమయ్యాయి. ఎకరానికి కేవలం 7 క్వింటాళ్లకు మాత్రమే కొనుగోళ్లు పరిమితం చేయాలని నిర్ణయం తీసుకోవడంలో రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షాల కారణంగా ఉత్పత్తి తగ్గిపోయి నాణ్యత దెబ్బతిన్న పత్తిని తగిన ధరకు అమ్మలేకపోతున్నారు. పంటల రక్షణ కోసం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సీసీఐ నిర్ణయాన్ని రైతుల పక్షపాతిగా పునర్సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాయలసీమలో ఇప్పుడు ఫ్యాక్షన్ కాదు, అభివృద్ధి పెరుగెడుతోంది అన్నారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో మాట్లాడిన ఆయన రాయలసీమ ప్రజల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. పరిశ్రమలు, రోడ్లు, విద్యా సంస్థలు, ఆరోగ్య సదుపాయాలు వేగంగా విస్తరిస్తున్నాయని వివరించారు. చంద్రబాబు నాయకత్వంలో రాయలసీమ అభివృద్ధి బాటలో దూసుకుపోతోందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రాంతం మోడల్ రీజన్గా మారుతోందన్నారు. పాత ప్రతీకార రాజకీయాలు గతమని, ఇప్పుడు అవకాశాల కాలం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. పాలకులున్నారు తెలంగాణలో, కానీ చంద్రబాబు నాయుడు గారు తన పాలనా అనుభవంతో కేంద్ర ప్రభుత్వం వద్ద జరిగిన ఈ నీటి పంపకాల్లో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా 811 టీఎంసీలు అయితే 512 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, 299 టీఎంసీలను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించే విధంగా ఆ రోజు ఉమాభారతి గారి నేతృత్వంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపిన విషయాన్ని మనమంతా కూడా మర్చిపోకూడదు. అంటే అంత సెన్సిటివ్ ఇష్యూ, భావోద్వేగాల మధ్య ఏర్పడిన ఒక రాష్ట్రంతో ఉన్న సమస్య, దాన్ని అత్యంత చాకచక్యంగా సామరస్యంగా పరిష్కారం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులను కాపాడిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదా ఒక్కసారి ఆలోచన చేసుకోమని నేను ప్రజానీకానికి, ముఖ్యంగా ఈరోజు రాయలసీమ హక్కుల గురించి మాట్లాడుతున్న కొంతమంది మేధావులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది పచ్చి నిజం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, దాని ఫలితంగానే ఈరోజు 512 టీఎంసీల పైన మనకు హక్కులు ఉన్నాయి, వాడుకుంటా ఉన్నాం. యువ నటుడు మంచు మనోజ్ మాట్లాడుతూ మంచి సినిమాలను ప్రేక్షకులు థియేటర్లో చూసి ప్రోత్సహించాలని సూచించారు. అలా చేస్తే కొత్త ప్రతిభలకు అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ఈటీవీ విన్ ఒరిజినల్స్లో దర్శకుడు వేణు ఉడుగుల నిర్మాణంలో సాహిలు కంపటి దర్శకత్వం వహించిన రాజు వెడ్స్ రాంబాబు చిత్రం నవంబర్ 21న విడుదల కాబోతుందని తెలిపారు. భావోద్వేగాలు, వినోదం మేళవించిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను తాకుతుందని పేర్కొన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో యువ దర్శకులు, నటులు మెరుగైన అవకాశాలు పొందాలని మనోజ్ ఆకాంక్షించారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పటికీ నిలుస్తాయని తెలిపారు. కోసం మనల్ని నమ్ముకొని ఒక ఫ్రెండ్ అయినా, ఒక బ్రదర్ అయినా, వైఫ్ అయినా, ఎవరైనా నమ్ముకొని వచ్చారంటే జీవితంలో ఎంతో కష్టం చూసుకొని ఒకరు నమ్ముకొని ఆదుకుంటారని వస్తారు. అలాంటి వాళ్ళు చేయని వదలకండి జీవితంలో. శివుడు ఎక్కడో ఉండడు, అహం బ్రహ్మాస్మి అనే సినిమా తీయాలనుకుంది, అదే చెప్దాం అనుకున్నాను. దేవుడు ఎక్కడో ఉండడండి, ఒకరి కోసం నిలబడినప్పుడు మీరే అహం బ్రహ్మాస్మి, మీరే దేవుడిలాగా మారుతారు. ప్రాణం ఉంటేనే శివ, ప్రాణం లేకపోతే శవ. సో ఆ శివుడు యాక్టివేట్ అవ్వాలంటే 10 మంది కోసం నిలబడండి. అండ్ అలాగే ఈ సినిమా కూడా అదే చెప్తుంది. అండ్ ఒక ప్రేమ కథని అన్యాయంగా 10 మంది కలిసి దాన్ని తొక్కేసి ఒక ఊరు కలిసి బయటికి రానికుండా ఒక కథని ఆపారంటే అది మీకు తెలిసి ఎంత దారుణమైన విషయమో. కూడా పేరు పేరున కృతజ్ఞతల్ని తెలియజేస్తూ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కీసరగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అభిషేకం చేశారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి కలగాలని ప్రార్థించారు. కార్తీక పౌర్ణమి వంటి పండుగలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని, ఆధ్యాత్మికత మన సంస్కృతిలో భాగమని అన్నారు. భక్తులు ఆయనను చూసి హర్షం వ్యక్తం చేశారు. పూజాం సమర్పయామి అఘోరేభ్యో చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థ కార్తీక మాస బ్రాహ్మణ పూజాం సమర్పయామి అఘోరేభ్యో ఇతి శ్రీరాజం చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థ కార్తీక మాస బ్రాహ్మణ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకృతి పరిరక్షణ పట్ల చూపుతున్న శ్రద్ధ ప్రశంసనీయం అన్నారు. పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షులకు శాశ్వత నివాసం కల్పించాలని పవన్ సూచించడం గొప్ప ఆలోచన అన్నారు. గాల్లో పక్షులు, నీటిలో చేపలు సురక్షితంగా జీవించే వాతావరణం సృష్టించడం సమాజానికి పాఠమన్నారు. ప్రజా ప్రయోజనాలు, పర్యావరణం రెండింటినీ సమన్వయంగా కాపాడే నాయకత్వం పవన్దేనని అభినందించారు. ప్రకృతి రక్షణలో రాజకీయాలు దాటిన సమగ్ర దృష్టి అవసరమన్నారు.
తో చర్చించి ప్రజలకు ఇలాంటి చందన సేవలు కూడా చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కొత్తగా అందుకున్నటువంటి అధికారం తాలూకు ఆనందం వలన ఉక్కిరి బిక్కిరి అయిపోయి మీరు ఆ ఆనందపు మత్తులో మీరు మాట్లాడుతున్నటువంటి మాటలకు గాలిలోని పక్షుల్ని, నీటిలోని చేపల్ని, అడవిలోని ఏనుగుల్ని ఇలా అన్నిటిపై అధికారం చూపాలని, అధీనంలోకి తెచ్చుకోవాలని మీ అభిలాషను మనస్ఫూర్తిగా అభినందించక తప్పదు. మేమెందుకు కాదనాలి? ఇంతటి మంచి పనులు మీ నుంచి మేము ఆశించటం తప్పు కూడా కాదు. సినిమాలో మీరొక్కరే 100 మందిని చెడామడా కొట్టినట్టుగా ప్రకృతిని శాసించే శక్తి, అధికారం ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవనానంద స్వాముల వారు మీకు కలగాలని ఆ దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఇలాంటి మంచి పనులెన్నో మీరు చేయాలా. మీ జ్ఞాన తృష్ణను, మీకున్నటువంటి ఈ అమోఘమైనటువంటి ప్రజ్ఞను చూసి లోకేష్ బాబే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. 2 ఏళ్లుగా మున్సిపల్ శాఖ నీదే కదా, నగరంలో చెత్త పేరుకుపోతుంటే గడ్డి పీకుతున్నావా అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ ప్రసంగాలు వస్తున్నాయని అన్నారు. ప్రజలు అభివృద్ధిని చూస్తారు కానీ విమర్శలను కాదు అని వ్యాఖ్యానించారు. కేటీఆర్పై రేవంత్ చేస్తున్న విమర్శలు అప్రజాస్వామ్యానికరమని అన్నారు. ప్రజల తీర్పు బీఆర్ఎస్ పాలనకు మద్దతుగా నిలుస్తుందని బల్కా సుమన్ ధీమా వ్యక్తం చేశారు. ఎట్లా సర్వనాశనం చేసి పేదల ఇండ్లు కూలగొట్టిర్రు, మంచినీళ్ళ సప్లై సంగతి ఏంది, కరెంటు సంగతి ఏంది, లా అండ్ ఆర్డర్ సంగతి ఏంది, మౌలిక వసతుల కల్పన సంగతి ఏంది, మా హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు మీరు వచ్చి 2 నెలల్లో ఎట్లా నాశనం చేస్తున్నారని ప్రజలకు మంచిగా మా కేటీఆర్ గారు వివరిస్తున్నారు. మీరేమో మొత్తం తిట్ల దండకం, తిట్ల పురాణం, తిట్టుడే తిట్టుడు. వారం రోజుల పాటు ప్రచారం పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటిదాకా ఎవరు చూడలేదు. కాబట్టి నేను జూబ్లీహిల్స్ ఓటర్లను కానీ, తెలంగాణ ప్రజలను కానీ, హైదరాబాద్ నగర ప్రజలను కానీ కోరుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ గుండాగిరి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అధికార దుర్వినియోగం, వీళ్ళ దౌర్జన్యాలు ఈ మీడియా సమావేశం ద్వారా బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వచ్చే 11వ తారీఖు నాడు కర్రుగాల్చి వాత పెట్టే విధంగా మీరు మంచి నిర్ణయం జూబ్లీహిల్స్ ఓటర్లు తీసుకోవాల్సిందిగా. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.